హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఇస్రోకి అయితే వెళ్తున్నాం. ఇస్రో వచ్చేసి మనకు శ్రీహరికోట దగ్గర ఉంది, నెల్లూరు దగ్గర. ఇప్పుడు నైట్ అయితే అవుతుంది. నైట్ అంతా జర్నీ చేసి మార్నింగ్ అయితే శ్రీహరికోటకి అయితే రీచ్ అయిపోతాం గైస్. ఇప్పుడు మేము ఫస్ట్ రాకెట్ లాంచ్ దగ్గరికి వెళ్తాం. మళ్ళా కడప దగ్గర స్టాప్ అయ్యి మేము తింటాం. అప్పుడు వాళ్ళ మన ఫ్రెండ్స్ కలుస్తారు. కాదు ఫ్రెండ్స్, మీరు తప్పు చెప్తాం. ఫస్ట్ తింటాం కడప దగ్గర, తర్వాత రాకెట్ లాంచ్కి వెళ్తాం. ఫస్ట్ తుఫాన్, అదే సెకండ్ తుఫాన్. మనమైతే మార్నింగ్ 4 o'clock అయితే రీచ్ అయిపోయినాం అనమాట. రీచ్ అయితేనే మనకైతే చెక్ చేసేసి రూమ్స్ అయితే ప్రొవైడ్ చేసినారు. ఇస్రోలో అయితే ఉన్నాం ప్రజెంట్. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇస్రో ఎక్స్ప్లోర్ చేసేకపోతాం అనమాట. ఈవినింగ్ అయితే ప్రోగ్రామ్ ఉందన్నమాట, డ్యాన్స్ ప్రోగ్రామ్. తాడిపత్రి స్టూడెంట్స్ స్పందన డ్యాన్స్ అకాడమీ వీళ్ళ ప్రోగ్రామ్ అయితే ఉందన్నమాట. వాళ్ళతో పాటు నేను వచ్చిండేది. Eating food, guys. మనమైతే నిన్న ఇస్రోలో వచ్చామన్నమాట. సార్కి చిన్నప్పటి నుండి సైన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. నిన్న ఏమేమి చూసాము అనేది సార్ ఇప్పుడైతే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. హాయ్ అండి, నమస్తే. నాకు లోకేష్ మంచి ఫ్రెండ్ అండి. మాకు రీసెంట్గా ఇస్రోలో ప్రోగ్రామ్ వచ్చింది. అది శ్రీహరికోటలో. మాది వందన డ్యాన్స్ అకాడమీ ఇన్స్టిట్యూట్ ఉంది. పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. ఆ టైంలో ఇంట్రడక్షన్లో మా గురించి చెప్పాము డైరెక్టర్ సార్ గారికి. సారు డెఫినెట్గా మంచి ఆపర్చునిటీ చూసిస్తామన్నారు. అలానే కరెక్ట్గా 1 year తర్వాత మాకు ఇస్రోలో ఛాన్స్ వచ్చింది మా పిల్లలతో పర్ఫామ్ చేయడానికి. 25th ఈవినింగ్ 6 o'clockకి మేము కూచిపూడి పర్ఫార్మెన్స్ చేశాము. అంతటికంటే ముందు మాకు మా జీవితంలో మర్చిపోలేని ఒక 2-3 సన్నివేశాలు జరిగాయి. అదే మనకు ఎప్పుడు అవకాశం రానిది మా పిల్లలకు మాకు వచ్చింది. అదే రాకెట్ని చూసే అవకాశం. GSLV Mark 2 అది లాంచింగ్ 30th of July ఉంది. సో మామూలుగా అయితే ఫుల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. లాంచింగ్ ఉన్నప్పుడు అసలుకి ఎవరిని అలౌ చేయరు. అలాంటిది స్పెషల్ అప్రూవల్ తీసుకొని మా పిల్లల్ని పంపించడం జరిగింది. మేము కలలో కూడా చూస్తాం అనుకోలేదు. మామూలుగా టీవీలలో చూడమే.
రాకెట్ లాంచింగ్ అలాంటిది దగ్గరికి వెళ్ళి చూసాము. దీంట్లో ఇంకొకటి ఏమంటే ఇప్పటి వరకు పంపించిన రాకెట్లలో అతి కాస్ట్లీయెస్ట్ శాటిలైట్ కమ్ రాకెట్ ఇదే. దాదాపు 15,000 crores దాని వాల్యూ. ఎస్, అది మా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా వెళ్తుంది, దాని వర్క్ ఏంటి అదంతా మేము చూసాము. దాన్ని కంట్రోల్ చేసే ఎంసీసీ ల్యాబ్లోకి కూడా మాకు పిలుచుకెళ్ళారు. సో మనకు మామూలుగా టీవీలలో చూపిస్తూ ఉంటారు కదా, స్టేజ్ 1 స్టేజ్ 2 ఇలా వెళ్ళాయి అనేది. అది మేము ప్రత్యక్షంగా కూర్చొని చూడడం జరిగింది. అది కూడా ఆ కూర్చొనే ప్లేసులు కూడా మాకు వివిఐపిలో ఇచ్చారండి. అంటే పెద్ద పెద్ద ప్రముఖులు వచ్చి ఆ సీట్లలో కూర్చొని వీక్షించడం జరుగుతుంది రాకెట్స్. అలాంటి ప్లేస్లో మా పిల్లల్ని కూర్చోబెట్టి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం అది నెవర్ ఫర్గెటబుల్. మా జీవితంలో ఒక పెద్ద అద్భుతం అని చెప్పాలి. దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. మేడం, ఇస్రోలో మన స్టూడెంట్స్ పర్ఫామ్ చేశారు కదా, కరెక్ట్ మీ ఇన్నర్ ఫీలింగ్స్ ఎట్లున్నాయి మేడం? అంటే నాకైతే మీ శాల్వా కప్పారు కదా మొత్తం ఇస్రో ఎంప్లాయీస్ అంతా, నాకైతే ప్రౌడ్ మూమెంట్ అనిపించింది. మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. అంటే లైక్ ఇంతవరకు మేము ఒక వింగ్ చేసాం, లైక్ ఓన్లీ డివోషనల్ వైజ్ చేసాం. డిఫరెంట్ ప్లేసెస్ చేసాం. కాశీ, అరుణాచలం, తిరుమల ఇవన్నీ ఒక డివోషనల్ వైజ్గా వెళ్ళాయి. బట్ ఇప్పుడు చేసినది కంప్లీట్గా ఒక సైన్స్. ఇక్కడ మేము మాకు అనిపిస్తుంది చాలా రేర్గా జరుగుతుందేమో ఇలా డివోషనల్ వైజ్గా సైన్స్ వైజ్గా జరిగే కాంబో బహుశా మా వందన డ్యాన్స్ అకాడమీ పిల్లలకే వచ్చిందేమో. అండ్ దెన్ ఇక్కడ టెంపుల్స్లో ప్రోగ్రామ్స్ చేయడం అది కంప్లీట్గా ఆధ్యాత్మికంగా ఉంటుంది. బట్ ఇంత గ్రేట్ పీపుల్ మధ్య ఇంత పెద్ద ఇస్రోలో మా పిల్లలు డ్యాన్స్ చేయడం అంత పెద్ద స్టేజ్ మీద ఇట్స్ ఎ బిగ్ థింగ్. డ్రీమ్, అసలు డ్రీమ్స్లో కూడా ఎప్పుడు మేము ఇమాజిన్ చేసుకోలేదు ఇంత పెద్ద స్టేజ్లోకి వస్తామని. ఫర్ us ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. మా పిల్లలు చాలా బ్లెస్డ్, ఏదో జన్మలో బాగా పుణ్యం చేశారు. ఇంత పెద్ద ఇస్రోలో మా పిల్లల్ని ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ట్రీట్ చేయడం, అన్ని దగ్గర నుండి చూపించడం, ఇంకొక లైఫ్ చూశారు మా పిల్లలు. ఇంతవరకు చూసిన రెగ్యులర్ లైఫ్ కంటే ఇది చాలా హైఫై, ఒక హెవీ లైఫ్ మాకు అందరికి ఇది. అండ్ దానికి తోడు డాన్స్ చేసిన తర్వాత వాళ్ళు మాకు ఇచ్చిన అప్రిసియేషన్ అవి ఎక్స్ట్రీమ్. మా పిల్లలకి ఇంకా కొంచెం పాజిటివ్ వైబ్స్ ఎక్కువగా పెరిగాయి. ఆల్ గుడ్, వీఆర్ వెరీ హ్యాపీ. రాకెట్ మేము ఎవ్రీ ఇయర్ ఏవైనా నాసాలోనో ఇస్రోలోనో ఇలా రాకెట్ లాంచింగ్ ఉంది అని అన్నప్పుడు టీవీలో చూడడం మట్టుకే. అలాంటిది ఒక లైవ్గా ఒక రాకెట్ విత్ ఇన్ 5 daysలో జూలై 38 అది లాంచ్ అయిపోతున్న ఒక రాకెట్ని జస్ట్ మీటర్స్ ఆఫ్ డిస్టెన్స్లో చూడడం ఇట్స్ ఎ బిగ్ థింగ్. ఏదో మేమే తయారు చేసి సొంతంగా చూసుకున్నంత హ్యాపీ ఫీలింగ్. అది ఎవరిని కూడా అలౌ చేయరంట అక్కడ. అలాంటిది మా పిల్లల్ని స్పెషల్గా తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించడం ఇట్స్ ఆల్ నైస్. అంటే లైక్ ఒక లైఫ్లో త్రూ అవుట్ కొన్ని మెమరీస్ అలా ఉండిపోతాయి కదా, అందులో ఇస్రో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫర్ అస్. అంటే నేను ఎప్పుడు టీవీలలో చూడడం కానీ డైరెక్ట్ వచ్చి చూడడం అనేది ఇదే మొదటిసారి. ఈ అవకాశం కూడా నాకు వందన డ్యాన్స్ అకాడమీ నుంచి రావడం మరి కొంచెం నాకు ఇదిగా ఉంది. బట్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని విఐపి లెవెల్లో ట్రీట్ చేశారు చూడండి, అది ఇంకో నెక్స్ట్ లెవెల్. మైత్రి, నువ్వు రాకెట్ చూసినావు కదా లైవ్లో, నీ ఎక్స్పీరియన్స్ ఏంది? చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇంత పెద్ద రాకెట్స్ అసలు మనం ఎక్కడో తాడిపత్రి నుంచి వచ్చి ఇస్రోలో మనకి ప్రోగ్రామ్ రావడం, అది వాళ్ళు మనని స్పెషల్ ఎంట్రీతో రాకెట్ దగ్గరికి తీసుకెళ్ళడం, అందులో శాటిలైటే దాదాపు 15,000 crores అంట. దానికి తోడు మళ్ళీ రాకెట్ ఖర్చు 400 crores. సో వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే ఇస్రోలోనే ఇది వన్ ఆఫ్ ది స్పెషల్ రాకెట్ అని చెప్తున్నారు. సో అలాంటిది మేము లైవ్లో అంత దగ్గరికి వెళ్ళి ఆ లాంచ్ ప్యాడ్స్, ఆ ఎంసీసీ అవన్నీ వాళ్ళు ఎట్లా కంట్రోల్ చేస్తారు, రాకెట్ నుంచి కంట్రోల్ చేసే దానికి 7 kilometers దూరం, అవన్నీ చూడడం మాకు కొత్త అండ్ చాలా స్పెషల్గా అనిపించింది. అది మేము డ్యాన్స్ వల్ల ఇవన్నీ చూడడం మాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. హాసిని, నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయి ఇస్రోలో ఎట్లా? మేము రావగానే మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు, మంచిగా రూమ్స్ ఇచ్చారు, మాకు ఫుడ్ అంతా వాళ్ళే సర్వ్ చేశారు. మాకు విఐపి సీట్స్లో కూర్చోపెట్టి మాకు బాగా ఎక్స్ప్లెనేషన్ చేశారన్న, అంతా బాగా అనిపించింది. మనం ఇస్రోలో నీకు మెయిన్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఎప్పుడు అనిపించింది? రాకెట్ని లైవ్గా ముందు నిలబడి చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. మామూలుగా గేట్ 2నే అలో చేయరు ఎవరిని, అలాంటి మమ్మల్ని మా డ్యాన్స్ని చూసి స్పెషల్ ఎంట్రీగా అలో చేశారు. ముందర నిలబడి లైవ్గా చూడడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. మనము ప్రోగ్రామ్ చేసినాం కదా, మనము ప్రోగ్రామ్ చూసిన మొత్తం ఇస్రోలో ఉండే పెద్ద సారోళ్ళు మనం ఇక్కడ శ్రీహరికోట నిండే కాదు
మన ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చినారు. వాళ్ళు మీ ప్రోగ్రామ్ వాళ్ళ ముందర మీరు పర్ఫామ్ చేసినారు కదా, మీ ఫీలింగ్స్? వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే 15 years నుండి ఇస్రోలో ఎంతమంది డ్యాన్స్ ఇన్స్టిట్యూట్స్ చేసినా ఫస్ట్ టైం వీళ్ళకు మేము చేసిన డ్యాన్స్ నచ్చింది. అలాగే అందరూ అంటే వాళ్ళు పెద్ద వాళ్ళు కాబట్టి మామూలుగా ఇవన్నీ వాళ్ళ కామనే ఇవన్నీ చూసేది, కానీ మమ్మల్ని స్పెషల్గా లేచి మరీ చప్పట్లు కొట్టారు. అలాగే మాతో ఫొటోస్ దిగిపించుకున్నారు. వాళ్ళకి మా డ్యాన్స్ చాలా బాగా నచ్చింది. మనమైతే ఇప్పుడైతే అందరూ ఎక్స్పీరియన్స్ చూసినాం కదా, ఇదైతే చాలా అంటే చాలా బాగుందండి. మొత్తం లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. ఇట్లాంటిది ఛాన్స్ వస్తుందో కూడా రాదు తెలుసు. అలాంటిది అయితే మనం రాకెట్ ఉండేదా, రాకెట్ అయితే అదైతే ఇస్రోలోనే చాలా పెద్ద బిగ్ ప్రాజెక్ట్ అనమాట. రాకెట్ అంత హెవీ అమౌంట్తో చేసినారని చెప్తున్నారు. ఆ రాకెట్ అయితే డిఫరెంట్ మీటర్స్లో అయితే మేమైతే చూసినాం అనమాట. అదే కాదు చాలామంది పిల్లోళ్ళు మనమైతే డ్యాన్స్ అకాడమీ స్టూడెంట్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు. నన్ను అయితే ఇక్కడ ఇన్వైట్ చేసిన ప్రవీణ్ సార్కి, వందన మేడంకి థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ.